హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను, అది కూడా ఇంట్లోనే. ఎప్పుడు షాపింగ్ లేదంటే ఏదో ఒకటి బయటికి వెళ్ళినప్పుడు అవి ఇవి చూపిస్తూ ఉన్నాను కదా. సో ఇవాళ ఇంట్లోనే బ్లాగ్ అన్నది చేస్తున్నాను. సో అది మీ అందరితో షేర్ చేస్తాను, చూసేయండి. ఇదైతే మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటుందండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ అని అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అది అయితే కొంచెం ఒక 2 క్లిప్స్ అయితే తీసాను. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీ అందరితో షేర్ చేస్తాను, చూడండి. ఉదయం టిఫిన్ అంటే ఏమీ లేదండి, ఒక గ్లాస్ పాలు, 2 గుడ్లు, అలాగే ఒక 4 నుంచి 5 బాదంలు తీసుకుంటారు మా హస్బెండ్. అన్నీ ప్రిపేర్ చేశాక గుర్తొచ్చిందండి, అరే వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఉదయం మార్నింగ్ నా బిజీగా ఎలా ఉంటుంది అది షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అంతా అయిపోయాక గుర్తొచ్చింది, సరే ఇక్కడి నుంచి అయినా కంటిన్యూ చేద్దామని ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నేను ఆల్రెడీ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశానండి. సింపుల్గానే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చి పంపిస్తుంటాను. అక్కడ కూర్చొని తినేందుకు అంత వీలుగా ఉండదు తనకి. సో అందుకే నేను సింపుల్గానే ఎక్కువ లంచ్ బాక్స్ అన్నది రెడీ చేసి ఇచ్చి పంపిస్తూ ఉంటాను. జస్ట్ స్పూన్తో తినేస్తూ ఉంటారు తన క్యాబిన్లో కూర్చొని. అందుకే నేను ఎక్కువగా కర్రీస్ అలాగా విడివిడిగా వైట్ రైస్ అలాగే కర్రీ అన్నది ఎప్పుడు ఇచ్చి పంపించను. ఇంతకుముందు తీసుకెళ్లేవారు, తినడానికి కూడా చాలా బాగుండేది, 2-3 కలిసి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాగా లేదు తినికి. అందుకే నేను ఫ్రైడ్ రైస్లే ఎప్పుడైనా ఫ్రై చేయడం, బీన్స్, ఆలు, క్యారెట్ ఇలాగ ఫ్రై చేసేసి కలిపి ఇచ్చి పంపిస్తూ ఉంటాను. ఎల్లో ఫ్రైడ్ రైస్ అలాగే క్యాబేజీ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అదైతే సింపుల్గా తినేసి వచ్చేయగలుగుతారు. ఎప్పుడైనా సరే వైట్ రైస్ అలాగే కర్రీ ఏదైనా పెట్టి ఇచ్చి పంపించినప్పుడు ఎలా అయితే ఇచ్చి పంపిస్తానో అలాగే తెచ్చేస్తూ ఉంటారు. సో అక్కడ తినడానికి వీలుండదు. ఇంకా లోకల్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉండరండి, అందరూ బయటకు వెళ్ళి తినేస్తూ ఉంటారు. తినొక్కడే తీసుకెళ్ళి తినడం అంతగా ఎందుకో నచ్చదు తనకు కూడా. సో అందుకే సింపుల్గా తినేసేలాగా పెట్టి ఇవ్వమంటూ ఉంటారు. ఇక్కడైతే నేను రోజు డైలీ అండి 2 ఎగ్స్, ఈ కరోనా టైం నుంచి రోజు పొద్దున వెళ్ళేటప్పుడు 2 గుడ్లు అలాగే ఒక గ్లాసు పాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు మిల్క్, ఎగ్స్ అంటే అస్సలు పడదు ఎందుకో, కానీ ఇప్పుడు కొంచెంగా తింటూ ఉన్నారు. సో ఇలాగైతే రెడీ చేసి పెట్టేస్తానండి. తను రెడీ అయ్యి వచ్చే లోపల ఇలాగ రెడీ చేసేసాక లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్ళి ఒక్కొక్కసారి తనే బ్యాగ్ సర్దుకుంటారు, లేదంటే తను రెడీ అవుతూ ఉంటే నేనే ల్యాప్టాప్ అవన్నీ బయట ఉంటే బ్యాగ్లో పెట్టి ఇలాగ లంచ్ బాక్స్ కూడా పెట్టేసి రెడీ చేసి పెట్టేస్తాను. వెళ్ళేటప్పుడు సింపుల్గా హడావిడి లేకుండా వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడైతే నేను బ్యాగ్ తీసుకొచ్చాను, ల్యాప్టాప్ అవంతా పెట్టేసి తను రెడీ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి హడావిడిగా ఉంటుందండి, అసలు టైమే ఉండదు. ఆఫీస్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఎన్ని ఫోన్ కాల్స్, ఒక్కొక్కసారి ఇంటి నుంచే వర్క్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్కి వెళ్ళే టైంలోనే మధ్యలోనే ఇక్కడి నుంచి వాళ్ళకి ఏదో ఒకటి ఏమో తెలియదు దాని గురించి నాకు, కానీ ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. ఎప్పుడో ఏందో ఫ్రీగా ఉంటారు, ఈ మధ్య ఫ్రీగానే ఉన్నారు. సో అందుకే ఎక్కువ హడావిడి లేకుండా ఇక్కడ కుకింగ్ చేసేటప్పుడే రియా కూడా నాతో పాటు లేస్తుంది. సో 2 చూసుకుంటూ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇకైతే తిను బయలుదేరిపోతున్నారు. తినేసి ఎగ్స్ అలాగే పాలు అండి తిని తాగి వెళ్ళిపోతూ ఉన్నారు. బాయ్. తిను మాత్రం రియా వెళ్ళేటప్పుడు ఒకటేనండి, అందరు పిల్లలు చాలామంది చూశాను నేను, వాళ్ళు ఎప్పుడు కానీ ఏడవదు వెళ్ళేటప్పుడు. బాయ్ చెప్తుంది, నవ్వుతూ బాయ్ చెప్తుంది అంతే, మళ్ళీ వెంటనే లోపలికి వచ్చేస్తుంది. భయం తనకి, బయట ఉండాలన్నా కూడా. మనం ఎవరైనా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. తను వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసిన ఈ డోర్ అనేది ఇంకా ఈవినింగ్ ఎప్పుడో ఇంకా ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నిన్న ఉతికిన బట్టలండి. ఈ చలికాలం స్టార్ట్ అయ్యాక బట్టలని 2 రోజులు 3 రోజులు పడుతుంది ఆరడానికి. ఇకైతే తను వెళ్ళిపోయాక మేము కూడా టిఫిన్ అనేది చేసి ఇకైతే కిచెన్ క్లీనింగ్ అని పెట్టుకున్నానండి. అమ్మో బాబోయ్, ఈ స్టవ్ చూస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుందండి. అస్సలు నచ్చలేదు నాకు, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎప్పుడో 2 రోజులకు ఒకసారి ఇలా పాడైపోతూనే ఉంటుంది. అన్నం పొంగినప్పుడు అలాగే టీ పెడుతున్నాం కదా, పెట్టేటప్పుడు పొంగుతుంది కదా, అలాగా ఊరికనే. అసలు నార్మల్ స్టవ్ అయితే మనం ఏదైనా పడితే క్లాత్ తీసుకుని తుడిస్తే సరిపోతుంది. ఇలా కాదండి, ఆ పేపర్ వేయకపోతే ఇంకా అస్సలు చూడలేము. అది ఇంతకుముందు వాళ్ళు యూస్ చేసి సరిగానే లేదు. నా దగ్గర స్టవ్
ఉంది కానీ అది పెట్టుకునేందుకు ప్లేస్ లేదు. ఇంకా దీంతోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. చూడండి ఎంత చండాలంగా ఉందో. ఇలాంటివి ఎలా నేను దీన్ని మాత్రం ఎక్కువగా పట్టించుకోనండి. నాకు ఎంతవరకు కావాలో అంతవరకే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పైన పేపర్ వేసేసి మళ్ళీ నార్మల్గానే పెట్టేసి అలాగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఈ పేపర్ అనేది వేస్తూ, దీనికి ఒక ఖర్చు మళ్ళీ ఇవి బయట నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ క్లీనింగ్ అన్నది 1 మంత్ అయిపోతుంది క్లీన్ చేసి. ఈ స్టవ్ మాత్రం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కిచెన్ అన్నది నార్మల్గా చుమ్ముకోవడం, తుడుచుకోవడం ఇలాంటివి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం అండి. ఇక్కడ మేమున్న ఏరియాలో బొద్దింకలు, ఓ మై గాడ్ ఎన్ని అంటే నార్మల్గా నాకు ఇండియాలో ఎక్కడో ఎప్పుడో ఏంటో కనిపించేది. ఇక్కడ మాత్రం మేము కూర్చొని తింటూ ఉంటాము, వెనకాల 4-5 వెళ్తూ ఉంటాయి. అలాగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసాక ఏదైనా మనకి మధ్యలో వాటర్ కావాలని వెళ్ళినప్పుడు లైట్ వేస్తాం కదా, ఎన్ని అంటే కొన్ని వేలు ఉంటాయండి, కొన్ని వేల బొద్దింకలు. ఇదైతే నేను ఎక్కువగా క్లీన్ చేయలేదండి. ఆ డోర్ మొత్తం అలాగనే ఉంది. నేను నాకు కావాల్సిన వరకే ఇది క్లీన్ చేసుకున్నాను. చాలా బొద్దింకలు ఉంటాయి. వాటి కోసం ఖర్చు చేసిన మనీయే అసలు లెక్కే లేదు. 3 బాటిల్స్ 6 బాటిల్స్ ఇలా తెచ్చి కొట్టి మాకే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది ఒక అలర్జీ వచ్చేసింది. ఒకటే తుమ్ములు, దురదలు వచ్చేసాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇక ఇలా కాదు అని ఆన్లైన్లో సెర్చ్ చేసి ఒక మందైతే తెప్పించామండి. అది 30 ml ఉంటుంది. 2000 రూపీస్ అంట. పోయింది. కానీ ఇప్పటి వరకు పెట్టిన ఈ హిట్ బాటిల్స్కి మనీ అన్నది సేవ్ అయి ఉంటుంది. ఈ తెలివేదో ముందుగా వచ్చింటే అనిపించింది మాకు. సర్లేండి, ఎక్కడ పోవాల్సిన మనీ అక్కడ పోవాల్సిందే. ఇకైతే అందుకే ఈ మందు అనేది ఒక 2 days బ్యాక్ పెట్టాము. సో టప పడిపోతూ ఉన్నాయి. చుమ్మడం, ఎత్తి వేయడం, మళ్ళీ టప పడిపోతూ ఉన్నాయి. చాలా మంచిగా పనిచేసింది మందు అయితే. సో ఇంకైతే ఆ మందు ప్రభావం వల్ల బొద్దింకలు పడుతూ ఉన్నాయి. ఇంకా రియా ఉంది కాబట్టి ఇక కింద ఏమైనా అంతగా బాగోదు కదా అని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇకైతే ఇవి కూడా ఒకసారి సర్దేద్దాము. చాలా రోజులైంది కదా ఈ పప్పు డబ్బాలు అన్నీ క్లీన్ చేసి. అక్కడ కూడా ఆ స్టాండ్స్లో కూడా బొద్దింకలు చచ్చిపోయి పడిపోయి ఉన్నాయండి. ఒకసారి క్లీన్ చేస్తే క్లియర్ అయిపోతుంది కదా అని ఇవాళైతే స్టార్ట్ చేశాను. అనవసరమైన డబ్బాలన్నీ తీసేద్దాము అని. నేను ఇక్కడ ఎక్కువ డబ్బాలు అన్నది కొనలేదండి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను. ఇలాంటి వ్లాగే ఒకటి చేస్తున్నాను, అందులో కూడా చెప్పి ఉన్నాను. ప్లాస్టికే యూజ్ చేస్తాను నేను ఎక్కువ. కానీ ఇక్కడ 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి కంపల్సరీ మార్చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం చాయ్ పత్తా కొంటాం కదా, ఆ డబ్బాని వేస్ట్ చేయను, నేను ఉంచేస్తాను. అలాగే ఒక 4 months యూజ్ చేస్తాను. అది యూజ్ చేయకూడదు, అలాగా ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు కదా. కానీ ఇక ఏం చేద్దాం, ఈ సెర్లాక్స్ డబ్బాలు ఉంటాయి కదా, రియా కోసం తెప్పించి పిండి పెడతాం కదా, సెర్లాక్స్, నెస్టమ్ అలా, అవి అయితే అసలు పడేయను, అవి అలాగే ఉంచేస్తాను. అలాగే ఉంచేసి క్లీన్ చేసుకుని అందులో ఏవైనా వేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా అయితే నేను క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేశాను. చాలా అండి, అసలు క్లీన్ చేయడం అంటే ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇలా ఈరోజు వ్లాగ్ చేద్దామని కెమెరా ఆన్ చేసి ఇవన్నీ చేస్తుంటే ఎంత టైం అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. అస్సలు నార్మల్గా నాకే ఇలా ఉందంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వచ్చి వాళ్ళు ఇలాగ కిచెన్ ఆర్గనైజేషన్ అని, ఇలాగ క్లీనింగ్స్ అని, ఇలా అవి ఇవి అని వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి కదా. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏమో, నాకైతే విసుగొచ్చేసింది, నాకు ఆయాసం వచ్చేస్తూ ఉంది. అసలు ఎంత పని చేసామో అనిపించింది. కానీ చాలా కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ స్టాండ్స్ కూడా మేము ఆన్లైన్లో తెప్పించామండి. కిచెన్ రూమ్లో ఏమీ లేవు. అక్కడ పక్కన ఒకటి బల్లలాగా ఉంది కదా, అదొకటి. ఈ స్టవ్ ఉంది, ఓపెన్ ఉంది కిచెన్, ఇంకేమీ లేవు. ఈ స్టాండ్స్ అన్నీ ఇక ఇవి పప్పు డబ్బాలన్నీ పెట్టుకోవాలంటే ఇక మనకి స్టాండ్స్ కావాలి. కబోర్డ్స్ అవన్నీ సెట్ చేయించుకుందామంటే అప్పుడు కుదరలేదు మేము వచ్చిన ఫస్ట్లో. సో ఉంటే ఒక 2 years 3 years ఉంటాయేమో, ఆ తర్వాత వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఎందుకులే మరీ ఎక్కువగా చేయించడం కిచెన్ని మనకు నచ్చినట్లుగా అని మేమైతే వదిలేసాము. అలాగే ఇవి అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాము, ఒక 2 racks అన్నటివి తెచ్చుకున్నాక కంఫర్ట్గానే ఉంది. నాకు నచ్చినట్లుగా నేను ఒక్కొక్కసారి అటు ఇటుగా ఈ డైనింగ్ టేబుల్ కూడా హాల్లో ఉన్నిందండి. అక్కడైతే యూజ్ చేయడం చాలా తక్కువ. రియా ఎక్కి
కూర్చోవడము, అక్కడ పెట్టుకునే బొమ్మలు తన టాయ్స్ ఉంటాయి కదా అవన్నీ కింద వేయడం, చైర్ వేసుకొని ఎక్కేయడం, అక్కడి నుంచి అక్కడ పడిపోతుందన్న భయంతో నేను ఆ డైనింగ్ టేబుల్ని కిచెన్ రూమ్లోకి షిఫ్ట్ చేసేసాను. నాకు చాలా కంఫర్ట్గా ఉంది. కిచెన్ రూమ్లోకి చేంజ్ చేశాక నాకు కిచెన్ రూమ్లోనే నిలబడుకొని టకటక ఇటు సైడ్ కట్ చేసుకుని ఇక్కడ ఇటు సైడ్ వంట అన్నది ప్రాసెస్ జరుగుతూ ఉంటే చాలా ఇష్టం. అలాగా నాకైతే కట్ చేసుకునేదానికి హాల్లోకి వచ్చి ఎంతో దూరం లేదు, కానీ ఇక్కడ కూర్చొని కట్ చేసుకొని అక్కడికి వెళ్ళి చేయడం అలాగా నచ్చేది కాదు. సో ఇప్పుడైతే నేను నాకు నచ్చినట్లుగా నాకు ఎలా కంఫర్టో అలాగా నేను సెట్ చేసుకున్నాను. చాలా బాగుంది. కానీ వుడ్ అది, కానీ నేను బాసనలు తవ్వినప్పుడు మాత్రము వాటర్ పడుతూ ఉంటుంది, ఎక్కడ పాడవుతుందో అని కొంచెం భయం. సెట్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇలాగైతే వాటర్ వేసి అంతా క్లీన్ చేశాక నేను ఒక క్లాత్ తీసుకుని తుడిచేసానండి. ఇవన్నీ పెట్టుకునే దానికి ప్లేస్ లేక ఒకటి క్లీన్ చేసుకుని వచ్చాక అందులోంచి డబ్బాలు ఒక్కొక్కటిగా తీసి తుడుచుకుంటూ ఇక్కడ ఉన్న స్టాండ్లో పెట్టేసుకున్నాను. ఇకైతే మీరు వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఇంకొక ర్యాక్ కూడా ఖాళీ చేసేసానండి. చూడండి ఎన్ని బొద్దింకలు పడున్నాయో. ఒక 2 రోజులకేనండి చాలా క్లీన్ అయిపోయింది. అది కూడా వెళ్ళి వాష్ చేసి బాగా క్లీన్ చేసి తెచ్చేసానండి. ఇక అయితే నేను అవన్నీ ఒక్కొక్కటిగా తుడిచి మిగిలినవన్నీ నాకు కంఫర్ట్గా నాకు ఎలా అయితే అందుబాటులో ఉంటుందో అలాగే సెట్ చేసుకుంటానండి. ఇవైతే పెరుగు తెచ్చుకుంటామండి మేము. ఇది 1 kg పెరుగు డబ్బాలు. ఇంతకు ముందు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, అలాగే ఎత్తిపెట్టాను. మా హస్బెండ్ చూసి తిట్టారు, ఎందుకు అన్నీ ఎత్తి పెట్టుకుంటూ ఉంటావు, కావాల్సింది 1-2 ఉంచుకొని కొరవ పడేసి అని. ఏంటంటే ఒక 15-20 డబ్బాల వరకు అలాగే ఆ షింక్ కింద ఒక కబోర్డ్ ఉంది, అందులో వేసి పెట్టేదాన్ని. తను చూసినప్పుడు తిట్టి పడేసేయి, వద్దు ఇలాగా ఎక్స్ట్రాగా అనవసరమైనటువన్నీ ఉంచుకుంటే బొద్దింకలు ఇంకా ఎక్కువైపోతాయి, అనవసరమైన వాటివన్నీ తీసేయి అని చెప్పారు. సో అన్నీ పడేసి ఒక 2 డబ్బాలు మాత్రమే ఉంచుకున్నాను. ఇలా బాగున్నాయి కదా, ఒక నెల ఒక 2 నెలలు యూజ్ చేసుకున్న తర్వాత పడేద్దాము అన్న ఇలాగా ఉంటుంది. నేను ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ పెట్టేసుకుంటూ ఉన్నాను. Abrázame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que queda. Y más allá, a través
que me convierta en rayos y más allá, a través de la gran oscuridad y más allá. ఇప్పుడు ఆ కవర్లో వేసినాము అన్నీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి, సో అవి అనవసరం కదా ఇంకా అని అవంతా తీసేసాను. అలాంటివి ఉన్నప్పుడు ఇంకా ఒక్కొక్కసారి చూసుకోము, ఒక్కొక్కసారి అలాగా అడ్డంగా ఉంటాయి. సో అవంతా తీసేసి ఇకైతే క్లీనింగ్ కింద వాటర్ వేసి క్లీన్ చేసి, అక్కడ ఉంది కదా అక్కడ నుంచి కిందకి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. సో కింద అడ్డాలో ఏమైనా ఉంటే తీసేసాను. ఈ మధ్యలో రియా వస్తూ ఉంటుంది, నేను చేస్తానని. తను ముందు అసలు నిద్ర పోదండి. పగటిపూట ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడో 4-5 గంటలకు పడుకుంటుంది. ఇక రాత్రి మొత్తం వెలుగుగానే ఉంటుంది. ఉదయం ఎప్పుడో 3 గంటలకు పడుకుంటుంది, మళ్ళీ 11కి 12కి లేస్తుంది ఉదయము. అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఓవరాల్గా ఎలా ఉంది కిచెన్ అన్నది చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ హాల్ ఇలా ఉంటుందండి. హాల్లో నుంచి వెనుక వైపు ఒక గోడలా ఉంటుంది. అక్కడ నాకు కావాల్సినవన్నీ ఆ బుట్టలో వేసి పెట్టుకుంటాను. డైలీ ఎగ్స్ యూస్ చేస్తాం కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను, అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్క 30 గుడ్లు అలాగా తెప్పించుకుంటూ ఉంటాం. ఒక 15 డేస్ లేదంటే 10 డేస్కి అయిపోతాయి ఒక్కొక్కసారి. సో వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయాయి ఉన్నవి. అవే టమాటా, ఆలు ఇలా నేను సర్దుకున్నానండి. మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వ్లాగ్స్ అంటే ఇంట్లో నార్మల్గా కుకింగే కాకుండా ఇలాగా నార్మల్ మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, ఇలాగ ఈవినింగ్ రొటీన్, ఇలాగ ఏమైనా వ్లాగ్స్ లాగా కావాలి అంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇవాళకైతే ఇదేనండి వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.